Hi, welcome to my channel SRK English Academy. Today's lesson is A Room of One's Own by Virginia Woolf. So this lesson is for Kakatiya University and Shata University Degree English Semester 3 students. This is from Unit 2, New Syllabus 2026-2027. So let's delve into the topic. Let's know about the writer Virginia Woolf, 1882 to 1941. సో ఈమె వర్జినియా ఉల్ఫ్ ఒక ఇంగ్లీష్ బ్రిటిష్ నావలిస్ట్, ఎస్సైస్ట్, అలాగే విమర్శకురాలు, క్రిటిక్ అండ్ ఫెమినిస్ట్, స్త్రీవాద రచయిత్రి. సో ఈమె విమెన్ ఎడ్యుకేషన్ కోసము, విమెన్ ఈక్వాలిటీ కోసము, వారి సమానత కోసము చాలా అడ్వకేట్ చేసింది. దానిపైన ఆమెకి ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేసింది. సో ఆమె ఫేమస్ వర్క్స్ ఏమున్నాయంటే మిసెస్ డాలోవే, టు ద లైట్ హౌస్, ఓలాండో, ద వేవ్స్, ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్. సో ఇవన్నీ కూడా ఆమె యొక్క ఫేమస్ రచనలు. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు మనం చదవబోయే రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ కి బ్యాక్గ్రౌండ్ ఏముందో చూద్దాం. సో ఈ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ అనేది కొన్ని లెక్చర్స్ మీద బేస్ అయిన ఎస్సే. ఇది ఎట్లా అంటే, ఇది ఉమెన్ అండ్ ఫిక్షన్ అనే ఒక టైటిల్ తో కొన్ని లెక్చర్స్ ఆమె 1928 అక్టోబర్లో న్యూహామ్ కాలేజ్, గర్టన్ కాలేజ్ అనే రెండు విమెన్స్ కాలేజ్లో ఆమె కేంబ్రిడ్జ్ యొక్క యూనివర్సిటీ చెందిన కాలేజ్ లో లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. ఆ లెక్చర్స్ ని విమెన్ అండ్ ఫిక్షన్ అనే టైటిల్ తో ఇచ్చారు. సో అందులో నుంచి తీసుకున్నదే ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్. సో ఇది 1929లో పబ్లిష్ అయింది. సో ఇందులో మనకి ఆథర్ ఏం ఎక్స్ప్లోర్ చేశారంటే, ఎందుకు ఫ్యూ హ్యూమన్ రైటర్సే ఈ వరల్డ్ లో సాహిత్యంలో రికగ్నైజ్ చేయబడ్డారు, ఎందుకు కొంతమంది విమెన్ మాత్రమే గుర్తింపబడ్డారు అనేది ఇందులో ఆమె పరిశీలన చేస్తుంది. సో ఈ లెసన్ లో మనకి వర్జీనియా వుల్ఫ్ ఏం మెసేజ్ ఇస్తుంది అంటే, ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్, అందరికీ ఎటువంటి జెండర్ ఇన్ఈక్వాలిటీ లేకుండా, అసమానత లేకుండా, లింగ అసమానత లేకుండా, స్త్రీలకి పురుషులకి అందరికీ ఒకే రకమైన ఆపర్చునిటీస్ ఉండాలని కోరుకుంటుంది. అలాగే ఎడ్యుకేషన్ ఎంపవర్స్ విమెన్. సో విద్యనే మహిళలకి సాధికారత వస్తుంది, విద్య వల్లే మహిళా సాధికారత వస్తుంది అని నమ్ముతుంది. అలాగే ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. సో మన విమెన్ కావాల్సింది, స్త్రీలకు కావాల్సింది ఎడ్యుకేషన్, అలాగే ఎకనామిక్ ఇండిపెండెన్స్ రెండు కావాలని ఆమె కోరుకుంది. అలాగే ఫ్రీడమ్ హెల్ప్స్ టాలెంట్ ఫ్లరిష్. సో స్త్రీకి స్వేచ్ఛ ఉంటేనే వాళ్ళ యొక్క టాలెంట్ వర్ధిల్లుతుంది, వికసిస్తుంది. అందుకే స్త్రీకి స్వేచ్ఛ అవసరము అని కోరుకుంటుంది. సమ్మరీ తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్జీనియా వూల్ఫ్ 1882-1941 was one of the most influential English writers of the 20th century. సో ఈమె 20వ శతాబ్దం చెందిన చాలా గొప్ప రచయితలు, ఇంగ్లీష్ రచయితల్లో ఈమె కూడా ఒకరు, వర్జీనియా వూల్ఫ్. షీ వాజ్ అ నావలిస్ట్, ఎస్సేయిస్ట్, లిటరీ క్రిటిక్ అండ్ ఫెమినిస్ట్. ఆమె ఒక నవల రచయిత, అలాగే వ్యాసకర్త, లిటరీ క్రిటిక్, సాహిత్య విమర్శకురాలు, అలాగే స్త్రీవాద రచయిత్రి. సో వూల్ఫ్ వాజ్ ఎ లీడింగ్ మెంబర్ ఆఫ్ ది బ్లూమ్స్బరీ గ్రూప్. సో ఈమె ఒక బ్లూమ్స్బరీ గ్రూప్ లో ఒక ముఖ్య మెంబర్, సభ్యురాలు. సో బ్లూమ్స్బరీ గ్రూప్ అంటే ఏంటి అంటే, అదొక సర్కిల్, ఆ సర్కిల్ ఆఫ్ ఎర్లీ 20th century బ్రిటిష్ రైటర్స్, ఆర్టిస్ట్ అండ్ ఇంటెలెక్చువల్స్. సో బ్లూమ్స్బరీ గ్రూప్ అనేది లండన్ లో అప్పుడు 20వ శతాబ్దంలో ఉన్న బ్రిటిష్ రైటర్స్, ఆర్టిస్టు, ఇంటెలెక్చువల్స్ అందరూ కలిసి ఒక సర్కిల్ గా, ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు. దాన్నే బ్లూమ్స్బరీ గ్రూప్ అంటారు. షీ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ స్టైల్ ఆఫ్ రైటింగ్ కాల్డ్ ద స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్, which represents which presents the flow of a character's thoughts and feelings. సో ఈమె ఒక కొత్త స్టైల్ ని ఆమె రైటింగ్ లో ఇంట్రడ్యూస్ చేసింది. దాన్ని స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ అంటారు. సో అందులో క్యారెక్టర్స్ యొక్క థాట్స్, ఫీలింగ్స్ ఫ్లో అవుతూనే ఉంటాయి. అంటే సాహిత్యంలో ఒక పాత్ర తనలో తాను అనుకునే ఆలోచనలు ఎలాంటి అడ్డుతెరలు లేకుండా యథాతథంగా రచయితలు రాసే విధానాన్ని స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ అంటారు. దీని తెలుగులో చైతన్య స్రవంతి అని పిలుస్తారు. Woolf strongly believed in women's education, equality and financial independence. సో వూల్ఫ్ చాలా నమ్మింది ఏంటంటే, విమెన్ కి, స్త్రీకి విద్య కావాలి, సమానత్వం కావాలి, అలాగే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఆర్థికమైన స్వేచ్ఛ కూడా కావాలి. ఇవి చాలా ముఖ్యమని ఆమె నమ్ముతుంది. డ్యూరింగ్ హర్ టైమ్ విమెన్ హ్యాడ్ ఫ్యూయర్ ఆపర్చునిటీస్ దెన్ మెన్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ లిటరేచర్. సో ఆమె సమయంలో, అంటే 1882 నుంచి 1941 ఆ సమయంలో
విమెన్కి విద్యలో కానీ ఉపాధి ఎంప్లాయ్మెంట్లో కానీ సాహిత్యంలో కానీ తక్కువ అవకాశాలు వచ్చాయి, ఫ్యూవర్ ఆపర్చునిటీస్ ఉండేవి. త్రూ హర్ ఎస్సేస్ అండ్ నావెల్స్ షీ challenged these inequalities and encouraged women to become independent thinkers and writers. సో ఆమె ప్రసంగాల ద్వారా, ఎస్సేస్ ద్వారా, నావెల్స్ ద్వారా ఆమె ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీస్, లింగ అసమానతలను వ్యతిరేకించింది. అలాగే విమెన్ని ఎంకరేజ్ చేసింది, ఇండిపెండెంట్ గా ఉండడానికి, ఇండిపెండెంట్ రైటర్స్ గా ఉండడానికి ఎంకరేజ్ చేసింది. ఫేమస్ వర్క్స్ నుండి మిసెస్ డాలోవే, టు ద లైట్ హౌస్, ఆర్లాండో, ద వేవ్స్ అండ్ ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్. ఈ రూమ్ ఆఫ్ వన్స్ అనేది ఒక లెక్చర్స్ ఇది. సో లెక్చర్స్ ని మళ్ళీ ఎస్సేగా ఎక్స్టెండెడ్ ఎస్సే ఇది, దీన్ని పబ్లిష్ చేశారు 1929లో. ఓకే, ఇవన్నీ కూడా నావెల్స్. సో ద టైటిల్ ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ ఇస్ సింబాలిక్ అండ్ మీనింగ్ఫుల్. చాలా ఇది సింబాలిక్ టైటిల్ ఇది. ఇట్ డస్ నాట్ రెఫర్ ఓన్లీ టు ఎ ఫిజికల్ రూమ్. ఇన్స్టెడ్ ఇట్ రిప్రజెంట్స్ ఫ్రీడమ్, ప్రైవసీ, ఇండిపెండెన్స్, డిగ్నిటీ అండ్ క్రియేటివ్ స్పేస్. సో మనకి రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ అంటే ఇది ఒక ఫిజికల్ రూమ్ అని కాదు, ఒక రూమ్ ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలనేది ఈ టైటిల్. సో ఇది ఒక ఫిజికల్ రూమ్ కాదు. ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే దాన్ని రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ అంటే అది ఫ్రీడమ్ అని, స్వేచ్ఛ, ప్రైవసీ, ఇండిపెండెన్స్, స్వేచ్ఛ, డిగ్నిటీ, అలాగే క్రియేటివ్ స్పేస్, రాయడానికి వాళ్ళకు ఒక స్పేస్ కావాలి, అది ఆమె కోరుకుంది. అకార్డింగ్ టు వుల్ఫ్, ఏ ఉమన్ నీడ్స్ ఎ రూమ్ ఆఫ్ హర్ ఓన్ అండ్ ఎనఫ్ మనీ టు రైట్ సక్సెస్ఫుల్లీ. సో మనకి వూల్ఫ్ ఏమని చెప్తుందంటే, ఒక స్త్రీ రాయాలి అనుకుంటే ఆమెకి ఖచ్చితంగా తనకు ఒక రూమ్ ఉండాలి, అలాగే సరిపోయేంత డబ్బు కూడా ఉండాలి, అప్పుడే వాళ్ళు రైటింగ్స్ లో, లిటరేచర్ లో సక్సెస్ఫుల్ అవుతారు అని నమ్మింది. రూమ్ సింబలైజెస్ అ ప్లేస్ వేర్ షీ కెన్ థింక్, రీడ్, రైట్ అండ్ ఎక్స్ప్రెస్ హర్ సెల్ఫ్ వితౌట్ ఇంటరప్షన్. ఇక్కడ రూమ్ ఏం సింబలైజ్ చేస్తుంది అంటే అది ఒక ప్లేస్ అన్నమాట. అక్కడ ఆమె ఆ స్త్రీ, మహిళ ఆలోచన చేయవచ్చు, చదువుకోవచ్చు, రాయవచ్చు, తనకున్న భావాల్ని చాలా ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి అడ్డంకు లేకుండా. అందుకే ఇక్కడ రూమ్ అది ఒక సింబాలిక్ గా వాడింది. మనీ సింబలైజెస్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ విచ్ ఫ్రీస్ ఉమెన్ ఫ్రమ్ డిపెండింగ్ ఆన్ అదర్స్. సో మనీ కూడా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలనుకుంది, ఆర్థిక స్వేచ్ఛ కావాలి. ఎందుకంటే దానివల్ల విమెన్ వేరే వ్యక్తుల పైన, అంటే పురుషుల పైన ఆధారపడడం తగ్గుతుంది. సో అప్పుడు వాళ్ళకి ఇండిపెండెన్స్ వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది అని నమ్ముతుంది. ద టైటిల్ ఆల్సో సజెస్ దట్ టాలెంట్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. సో మనకి టైటిల్లో ఇంకేం అర్థమవుతుంది అంటే, టాలెంట్ ఒకటే సరిపోదు, అంటే మీకు టాలెంట్ ఉన్నంత మాత్రం సరిపోదు. ఏం కావాలి, ఒక వ్యక్తికి ఆపర్చునిటీస్ కావాలి, అవకాశాలు కావాలి, విద్య కావాలి, అలాగే కాన్ఫిడెన్స్ కూడా కావాలి, అండ్ అ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ టు డెవలప్ క్రియేటివిటీ. అంటే ఒక ప్రశాంత వాతావరణం కావాలి క్రియేటివిటీని డెవలప్ చేసుకోవడానికి, సృజనాత్మకతను వృద్ధి చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన వాతావరణము, అవకాశాలు, విద్య, కాన్ఫిడెన్స్, నమ్మకము, ఇవన్నీ ఉంటేనే సాహిత్య రంగంలో విమెన్ రాణించగలుగుతారు అని మనకి చెప్తుంది వర్జీనియా వూల్ఫ్. ఇప్పుడు ద స్టోరీ ఆఫ్ షేక్స్పియర్స్ ఇమాజినరీ సిస్టర్. వర్జీనియా వూల్ఫ్ తన ఆర్గ్యుమెంట్ కి సపోర్ట్ గా ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసింది. అదే క్యారెక్టర్ పేరే జుడిత్ షేక్స్పియర్. సో జుడిత్ షేక్స్పియర్ ఎవరు అంటే విలియం షేక్స్పియర్ యొక్క సిస్టర్. సో ఇది క్యారెక్టర్ అనేది వర్జీనియా వూల్ఫ్ క్రియేట్ చేసిన క్యారెక్టర్, ఊహాజనిత పాత్ర, నిజమైనది కాదు. ఓకే, ఎందుకు ఇది క్రియేట్ చేసింది ఏమంటే తన ఆర్గ్యుమెంట్ ని సపోర్ట్ చేయడానికి క్రియేట్ చేసింది. విలియం షేక్స్పియర్ యొక్క ఒక సిస్టర్ ను క్రియేట్ చేసింది. సో ఇందులో ఆమె ఈక్వల్లీ టాలెంటెడ్ సిస్టర్. సో విలియం షేక్స్పియర్ లాగానే ఆమె కూడా చాలా ప్రతిభ గలది. లైక్ హర్ బ్రదర్, జుడిత్ ఈస్ ఇంటెలిజెంట్, ఇమాజినేటివ్ అండ్ గిఫ్టెడ్. సో తన సోదరుని లాగానే జుడిత్ కూడా ఇంటెలిజెంటే, ఇమాజినేటివ్, అలాగే ప్రతిభ గలది, గిఫ్టెడ్ చైల్డ్. హవెవర్, అన్లైక్ షేక్స్పియర్, షీ ఈజ్ నాట్ అలౌడ్ టు అటెండ్ స్కూల్. షేక్స్పియర్ లాగా ఆమెను స్కూల్ అటెండ్ కానివ్వలేదు ఆమె పేరెంట్స్. షీ కెనాట్ స్టడీ లాటిన్, గ్రీక్, లిటరేచర్, డ్రామా. ఆమె డ్రామా, లాటిన్ భాషలు, గ్రీక్ భాషలు, సాహిత్యము, డ్రామా ఏమి చదవనివ్వలేదు ఆమెను. వెనెవర్ షీ ట్రైస్ టు రీడ్ ఆర్ రైట్ సీక్రెట్లీ, ఎప్పుడైతే ఆమె సీక్రెట్ గా
రహస్యంగా చదువుదామని అనుకుందో ప్రయత్నం చేసిందో, హర్ పేరెంట్స్ డిస్కరేజ్ హర్ అండ్ ఆస్క్ హర్ టు డూ హౌస్ హోల్డ్ వర్క్. ఆమె పేరెంట్స్ ఆమెను చదవడం రాయడం డిస్కరేజ్ చేసి ఇంటి పనులు మాత్రమే చేయించేది. యాజ్ షీ గ్రోస్ ఓల్డర్ హర్ పేరెంట్స్ అరేంజ్ హర్ మ్యారేజ్. సో ఆమె పేరెంట్స్ మ్యారేజ్ కోసం ఆమె పైన బాగా ఒత్తిడి తెస్తారు. అంటే ఒక ఉన్ని వ్యాపారిని పెళ్లి చేసుకోమని ఆమెను ఒత్తిడి తెస్తారు. కానీ జుడిత్ ఏమవుతుంది, రిఫ్యూజెస్, ఆమె నిరాకరిస్తుంది, ఆ పెళ్లిని నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆమెకి డ్రీమ్స్ ఆఫ్ బికమింగ్ రైటర్ అండ్ యాక్ట్రెస్, ఆమెకు ఒక రచయిత కావాలని, అలాగే నటి కావాలని ఆమెకు ఒక కళ, డ్రీమ్. అందుకే ఆ పెళ్లిని నిరాకరిస్తుంది. Unable to bear the restrictions at home, she runs away to London, hoping to work in the theatre. సో ఆమె ఈ రిస్ట్రిక్షన్స్ ను, ఇంటి దగ్గర ఈ నిర్బంధాన్ని తట్టుకోలేక ఆమె లండన్ కి పారిపోతుంది. ఎందుకు పారిపోతుంది అంటే అక్కడ ఏదైనా థియేటర్ లో, అంటే నాటక రంగంలో పనిచేయొచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. However, society refuses to accept women on the stage. కానీ అక్కడ థియేటర్లో పనిచేయడానికి లండన్ పారిపోయి వస్తే అక్కడ స్టేజ్ పైన ఆమెను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు, వ్యతిరేకించారు, నిరాకరించారు. ఎందుకంటే ఆ సమయంలో ఉమెన్ కి స్టేజ్ పైన యాక్ట్ చేయడానికి లేదు, స్వేచ్ఛ లేదు. సో థియేటర్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఆమెను చూసి నవ్వుతాడు, ఆడవాళ్ళు నటించలేరు, నాటకాలు రాయలేరు అని అంటాడు అనమాట. షీఈ్ లాఫ్డ్ ఎట్, ఇన్సల్టెడ్ అండ్ డినైడ్ ఆపర్చునిటీస్. అవకాశాలని నిరాకరిస్తారు ఆమెకి. ఈవెన్చువల్లీ హర్ డ్రీమ్స్ ఆర్ క్రష్డ్ అండ్ హర్ లైఫ్ ఎండ్స్ ట్రాజికల్లీ. సో ఆమె డ్రీమ్స్ అన్ని మొత్తం కూడా కూలిపోతాయి, ఆమె కలలన్నీ కూలిపోతాయి, ఆమె జీవితము విషాదాంతం అవుతుంది. ఎందుకంటే తనను తాను పోషించుకోవడానికి కానీ, కవిత్వం రాయడానికి కానీ మార్గం లేదు. అట్లా ఆమె ట్రాజిక్ ఎండ్ అవుతుంది, ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. త్రూ జుడిత్ స్టోరీ, వూల్ఫ్ షోస్ దట్ సొసైటీ డిస్ట్రాయిడ్ ద టాలెంట్స్ ఆఫ్ కౌంట్లెస్ విమెన్. సో ఇప్పుడు మనకి జుడిత్ స్టోరీ ద్వారా వర్జినియా వూల్ఫ్ ఏం చెప్పదలుచుకుంది అంటే, సొసైటీలో ఎంతో మంది టాలెంటెడ్, వేల మంది, లక్షల మంది టాలెంటెడ్ విమెన్ ఉన్నారు, కానీ వాళ్ళ డ్రీమ్స్ అన్ని, కళలన్నీ నాశనం చేయబడ్డాయి అని ఈ కథ ద్వారా మనకి చెప్తుంది. సో ఇదొక ఊహాజనితమైన క్యారెక్టర్ జుడిత్ షేక్స్పియర్ అనేది. వర్జినియా వూల్ఫ్ క్రిటిసైజెస్ ద పేట్రియార్కల్ సొసైటీ ఆఫ్ ది 16th century. సో ఈ పేట్రియార్కల్ సొసైటీ, పురుషాధిక్య సమాజం ని ఆమె 16వ శతాబ్దంలో ఏ విధంగా పురుషాధిక్య సమాజం ఉంది, ఏ విధంగా మహిళల్ని అణిచివేశారు, వాళ్ళకి ఏ విధంగా ఫ్రీడమ్ లేకుండా ఉంది, ఎకనామిక్ ఇండిపెండెన్స్ లేదు, ఓకే, సో చదువుకోవడానికి ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు అని ఆ 16th century ఉన్న సొసైటీని పేట్రియార్కల్ సొసైటీ అని ఆమె క్రిటిసైజ్ చేస్తుంది. షీ పాయింట్స్ అవుట్, పేట్రియార్కల్ మీన్స్ పురుషాధిక్య సమాజం. షీ పాయింట్స్ అవుట్ దట్ విమెన్ వర్ డినైడ్ ఎడ్యుకేషన్, ప్రాపర్టీ రైట్స్, ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్. ఇంకేం చెప్తుంది, ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు వాళ్ళకి, ప్రాపర్టీ రైట్స్ లేవు, అంటే ఆస్తి పైన హక్కులు ఏమీ లేవు, ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. దే వర్ ఎక్స్పెక్టెడ్ టు ఒబే దేర్ ఫాదర్స్ అండ్ హస్బెండ్స్ అండ్ డివోట్ దెమ్సెల్వ్స్ టు హౌస్ హోల్డ్ డ్యూటీస్. సో వాళ్ళు ఏమనుకోవాలి అంటే ఆ 16th century వాళ్ళ తండ్రి యొక్క మాట వినాలి, భర్తల యొక్క మాట వినాలి. హౌస్ హోల్డ్ డ్యూటీస్ అంటే ఇంటి పనులకు మాత్రమే వాళ్ళు డివోట్ అయి ఉండాలి. సో వాళ్ళ మనసంతా అంటే లగ్నం చేసి ఆ పనులు మాత్రమే చేయాలి, చదువుకోవడము, రాయడము ఇవన్నీ నిషేధము. The essay argues that women fail to become famous writers not because they lack talent. ఎస్సే ఏమని మనకి ఆర్గ్యూ చేస్తుంది, ఎస్సేలో ఏం చెప్తుంది వర్జినియా వూల్ఫ్ అంటే, సో విమెన్ ఎందుకు ఫేమస్ రైటర్స్ ఎక్కువ మంది కాలేకపోయారు అంటే వాళ్ళకి టాలెంట్ లేక కాదు, నాట్ దే ల్యాక్ టాలెంట్ లేక కాదు. ఎందుకు అంటే బికాస్ సొసైటీ డినైడ్ దెమ్ ద ఫ్రీడమ్ టు లెర్న్, థింక్ అండ్ క్రియేట్. సో ఎందుకంటే సమాజము వారికి చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, ఆలోచించడానికి, సృష్టించడానికి, కొత్త విషయాలు సృష్టించడానికి, సృజన చేయడానికి వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. అది కారణం. టాలెంట్ ఉన్నా కానీ ఇవేవి ఫ్రీడమ్ లేకుండా ఉండడం వల్ల వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు అని వర్జినియా వూల్ఫ్ తన అభిప్రాయాన్ని చెప్తుంది. ఆల్సో రిటర్న్ నియర్లీ ఏ సెంచరీ ఎగో, ద ఎస్సే రిమైన్స్ హైలీ రిలెవెంట్ టుడే. సో ఇది ఒక సెంచరీ ఎగో కింద రాసిన అయినా కూడా ఇప్పటికి కూడా ఇది
వర్తిస్తుంది మనకి. ఇట్ రిమైండ్స్ రీడర్స్ దట్ ట్రూ ఈక్వాలిటీ కెన్ బి achieved only when everyone is given the freedom and opportunity to learn, create and succeed. సో మన పాఠకులకి రీడర్స్కి ఏం గుర్తు చేస్తుంది ఈ ఎస్సే అంటే ట్రూ ఈక్వాలిటీ, నిజమైన సమానత్వం ఎప్పుడు అచీవ్ చేయొచ్చు, ఎప్పుడు సాధించవచ్చు అంటే ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉండాలి, స్వేచ్ఛనివ్వాలి, ఆపర్చునిటీ టు లెర్న్, క్రియేట్ అండ్ సక్సీడ్. సో నేర్చుకోవడానికి, సృజనాత్మకతను పెంచుకోవడానికి, సక్సీడ్ విజయం సాధించడానికి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, స్వేచ్ఛనివ్వాలి అని మనకి ఈ ఎస్సే ద్వారా అర్థమవుతుంది. అది మనకు గుర్తు చేస్తుంది వర్జీనియా ఉల్ఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.